హలో గైస్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు మన బెంగళూరు టు గోవా ట్రిప్లో డే 2. ఆల్రెడీ మీరు డే 1 వీడియో చూసుండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేశాను, ఒక లుక్ వేయండి. ఈరోజు మనం కుక్కీ నుండి స్టార్ట్ అయ్యి ధర్మస్థల వెళ్ళబోతున్నాం. మనకు ఆల్రెడీ నిన్న నైట్ కుక్కీలో దర్శనం అయిపోయింది. పంచషష్ఠి పండగ అవ్వడం వల్ల ఫుల్గా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ధర్మస్థలలో కూడా మేబీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాము. ఫుల్గా క్రౌడ్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. నిన్న నైట్ ఫుల్గా లైటింగ్స్ అండ్ ఫ్లవర్ డెకరేషన్స్లో కుక్కీ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సో మార్నింగ్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూసేసి హోటల్ చెక్అవుట్ చేసి ధర్మస్థలాకి స్టార్ట్ అవుదాం. హోటల్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అవ్వగానే మాకు ఈ ఉత్సవం అయితే ఎదురైంది. ఇక్కడ ఈ 7 days మొత్తం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ 7 days కూడా ఈ ఏనుగు ఈ ఉత్సవాల్లో పాల్గొంటుంది. ఈ ఉత్సవం టెంపుల్ నుండి స్నాన్ ఘాట్ వరకు వెళ్తుంది. చాలామంది వెళ్తున్నారు ఈ ఉత్సవం వెంట. ఈ రథంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తి ఉన్నారు. సో ఇది వచ్చేసి కుక్కీలోకి ఎంటర్ అయ్యే ఆర్చ్ అనమాట. సో ఈ ఆర్చ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో కుమారధార రివర్ అయితే ఉంటుంది. సో ఇక్కడే జనం అంతా స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. మనం ఇందాక చూసిన ఉత్సవం ఈ ప్లేస్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతుంది. ఇదే కుమారధార స్నాన్ ఘాట్ అనమాట. ఈ రివర్ క్రాస్ చేయడానికి మనకి ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఈ బ్రిడ్జ్ మీద నుండి చూస్తే మనకి ఈ విధంగా స్నాన్ ఘాట్ అయితే కనిపిస్తుంది. చాలామంది జనం అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఫుల్గా అయితే ఉన్నారు. సో కుక్కీ నుండి ధర్మస్థల వెళ్ళే దారిలో మనకి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా మనం చూడాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఈ కుక్కీ. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల జనం అయితే ఎవరూ లేరు. సో మేము వెళ్ళేసరికి పూజారి గారు అలంకరణలు అవన్నీ చేస్తున్నారు. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి మొత్తం ఓపెన్ టెంపుల్ అనమాట. చుట్టూ గోడలు అయితే ఏమి లేవు. సో మనం ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ అయితే చేయొచ్చు. సో ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి పంచముఖ ఆంజనేయ స్వామికి ఉన్న 5 ముఖాలు మనం క్లియర్గా చూడొచ్చు. పక్కనే మహాగణపతి టెంపుల్ కూడా ఉంది, కానీ అదైతే ఓపెన్ చేసలేదు. సో అందుకే మేము అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ నుండి దర్శనం చేసుకొని అయితే ధర్మస్థలాకి స్టార్ట్ అయిపోయాం. సో ఇదే ధర్మస్థల మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో రైట్ సైడ్ మొత్తం మనం అక్కడ దేవస్థాన రూమ్స్ చూడొచ్చు. సో లెఫ్ట్ రైట్ మొత్తం కార్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి. చూస్తుంటే జనం అయితే చాలామంది ఉన్నట్టున్నారు. సో ధర్మస్థలాలో వచ్చేసి మనకు చూడడానికి 2 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీ మంజునాథ స్వామి టెంపుల్, మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. రెండోది వచ్చేసి ఉజిరే శ్రీ రామక్షేత్ర అనమాట. సో మనం ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఆ టెంపుల్కి అయితే వెళ్దాం. కార్ పార్క్ చేసి మంజునాథ స్వామి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. సో కార్ పార్కింగ్ మాత్రం కొంచెం దూరంగానే పెట్టారు. సో ఇక్కడ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ టెంపుల్ దాకా వెళ్ళేసరికి ఈ ఎండలో దోల తీరిపోయింది. టెంపుల్ వైపు నడుస్తుంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు రథోత్సవాల్లో యూజ్ చేసిన రథాలు అయితే డిస్ప్లేలో పెట్టారు. ఓల్డ్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదే మంజునాథ స్వామి టెంపుల్. కర్ణాటకలోనే చాలా ప్రసిద్ధ అయిన శైవ క్షేత్రం అనమాట. సో ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మనం రెగ్యులర్గా చూసే టెంపుల్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. కేరళ స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కొంచెం మిక్స్ అయి కనిపిస్తుంది. దర్శనం క్యూ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో వెళ్దాం పద. సో టెంపుల్ రైట్ సైడ్కి అయితే వచ్చేసాం.
ఇక్కడ మనం కార్లో నుండి చూసాం కదా ఇందాక దేవస్థానం రూమ్స్ అని, ఇవే అవి. సో ఓల్డ్ స్టైల్ సత్రం లాగా ఉన్నాయి. సో గంగా యమున అని నేమ్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ ముందే ఈ ప్రవచన మండపం అయితే ఉంది. సో సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు వేద వందనం అనే ప్రోగ్రాం చేస్తున్నారు. సో వీళ్ళంతా కూర్చొని మార్నింగ్ నుండి వేద మంత్రాలు అయితే పఠిస్తూ ఉన్నారు. ఈ వేద మంత్రాలు వింటుంటే సో మచ్ ఆఫ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మండపం పక్కనే స్వామివారిది గోల్డెన్ రథం మనం చూడొచ్చు. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో ఈ రథాన్ని యూజ్ చేస్తారనుకుంటా. సో ఇక్కడ నుండి టెంపుల్లోకి మొబైల్ కానీ కెమెరా కానీ అలో చేయరు. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, పార్కింగ్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న క్రౌడ్కి ఇంత త్వరగా దర్శనం అవుతుందని అయితే అనుకోలేదు. ఏం జరిగిందో కార్లో వెళ్తూ చెప్తాను, పదండి. సో మేము దర్శనానికి వెళ్దామని ఫ్రీ దర్శనం టైం ఎంక్వైరీ చేస్తే 8 hours పడుతుందని చెప్పారు. లేదా 200 రూపీస్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. అదైతే 4 hours పడుతుందంట. ఇలా అయితే ప్లేసెస్ అన్నీ లేట్ అయిపోతాయని ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఎవరో ఒక అతను డైరెక్ట్ ఎంట్రన్స్ టికెట్స్ ఉన్నాయి, ఒక్కొక్క మనిషికి 500 అవుతుందని చెప్పి తీసుకొని వెళ్ళారు. సో అతనికి 500 ఇచ్చి అయితే లోపలికి వెళ్ళిపోయాం. 1 hourలో దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఉజిరే రామక్షేత్రానికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ లైటింగ్స్లో ఇంకా బాగుంటుందంట, కానీ మనం అప్పటిదాకా ఉండం కాబట్టి సో దర్శనం చేసుకొని బయలుదేరదాం. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ చాలా బాగుంది. ఎంట్రన్స్లో కాళ్ళు కడుక్కోవడానికి ఇలా సెటప్ చేశారు. సో అందరూ ఈ వాటర్ నుండి అయితే వెళ్ళాల్సిందే. ఇలా మెట్లెక్కి పైన టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. సో ఫుల్ ఎండగా ఉండడం వల్ల హర్షిత్ వాటర్ చూడగానే ఒక్కసారిగా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు వాటర్లో. సో టెంపుల్లోకి వెళ్ళడానికి ఇలా 2 అంతస్తులు మెట్లు అయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ ఏనుగులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ నుండి కెమెరాస్ అండ్ మొబైల్స్ నాట్ అలౌడ్. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇది బ్యాక్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అనమాట. మనం ఎంట్రన్స్ ముందు నుంచి వెళ్ళినా సరే టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ మాత్రం బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో చూడ్డానికి ఈ టెంపుల్ కొంచెం పూరి జగన్నాథ్ టెంపుల్ లాగా కనిపిస్తుంది. పక్కన చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. కొంచెం షాపింగ్ చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ మ్యాంగ్లూర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. టైం మధ్యాహ్నం 2 అయిపోయింది. దారిలో మంచి హోటల్స్ అయితే ఏం కనిపించలేదు. ఆల్మోస్ట్ ఒక 1 hour డ్రైవ్ చేసిన తర్వాత ఈ హోటల్ మధురా వెజ్ అని అయితే కనిపించింది. సో ఎలాగో టెంపుల్స్కి వెళ్ళాం కాబట్టి ఈరోజు కూడా వెజ్జే. కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు ఈ హోటల్ని. ఫర్నిచర్ మొత్తం కొత్తగా ఉన్నాయి. మేమైతే ఒక వెజ్ మంచూరియా ఇంకా 3 meals ఆర్డర్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. 2 years బేబీస్ కూడా తినగలిగేంత హైజీనిక్గా ఉంది. ఇప్పుడే మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోయాం. ధర్మస్థల నుండి మ్యాంగ్లూర్కి అరౌండ్ 70 kilometers అయితే ఉంది. సో రోడ్ కండిషన్స్ అయితే అంతగా బాగాలేదు. ఈ 70 kilometersకి 2 hours దాకా టైం పట్టింది. సో ఈరోజు నైట్ మ్యాంగ్లూర్లోనే స్టే చేసి రేపు మొత్తం మ్యాంగ్లూర్ సైట్ సీయింగ్ చూద్దామని అయితే ప్లాన్ చేసాం. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3:30 అయింది. సో ఒకసారి మ్యాంగ్లూర్లో సైట్ సీయింగ్ ప్లాన్ అంతా చూస్తే మ్యాంగ్లూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఒక సైడ్కి, ఈ పిలికుల బయాలజికల్ పార్క్ మాత్రం ఒక సైడ్ కొంచెం దూరంగా ఉంది. సో ఎలాగో ఈరోజు ఇంకా టైం ఉంది కాబట్టి సో ఈ ప్లేస్ని ఈరోజు కవర్ చేసి మిగతా ప్లేసెస్ అన్నీ రేపు కవర్ చేద్దామని ఈ బయాలజికల్ పార్క్ అయితే వచ్చాం. సో ఇదే బయాలజికల్ పార్క్ అనమాట. ఒక్కొక్కరికి 80 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. కెమెరాకి సపరేట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ ఇంకా స్నేక్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే స్నేక్ హౌస్ అనమాట. చాలా రకాల పాములు అయితే ఉన్నాయి ఈ స్నేక్ హౌస్లో. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న కింగ్ కోబ్రా కూడా ఈ స్నేక్ హౌస్లోనే ఉంది.
సో లేట్ చేయకుండా వెళ్దాం పదండి. సో ఎంట్రన్స్లో లోపల ఉన్న పాముల ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇన్ని పాములన్నీ ఒక్కసారిగా చూస్తుంటే ఇప్పుడే ఒళ్ళు జలదరిచిపోతుంది. సో ఇది రసెల్స్ వైపర్ అనమాట, వన్ ఆఫ్ ద హైలీ వెనమస్ స్నేక్. ఇదే కింగ్ కోబ్రా. చాలా చీకటిగా ఉంది. ఇదేమో లోపల నిద్రపోతుంది. ఫోన్లో అయితే సరిగా కనిపించలేదు. సో ఇదొక కొండ చిలువ టైప్ అనమాట. చూసారా పైకి ఎలా వెళ్తుందో. స్నేక్ హౌస్ నుంచి బయటికి రాగానే పక్కనే ఈ లెపర్డ్స్ అయితే కనిపించాయి. 2 లెపర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఒకటేమో చుట్టూ తిరుగుతూ ఉంది, ఇంకోటేమో ఈ కొమ్మల పైన రిలాక్స్ అవుతుంది. ఇదైతే కిందకి దిగలేదు, అది మాత్రం చుట్టూ తిరిగి మనకి మంచి షో అయితే చేసింది. సో యాక్చువల్గా ఈ లెపర్డ్స్ చుట్టూ మనకి ఒక ఐరన్ మెష్ అయితే ఉంచారు. సో ఈ స్లో మోషన్లో చూసారా లెపర్డ్ వాకింగ్ ఎలా ఉందో. నేనైతే ఫస్ట్ టైం లెపర్డ్స్ని చూస్తున్నాను ఇంత దగ్గరగా. యాక్చువల్గా అయితే ఇవి కొంచెం దూరంగానే ఉన్నాయి. 200mm లెన్స్తో షూట్ చేయడం వల్ల మనకి కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి అంతే. కెమెరా చేతితో పట్టుకొని తిరగడం వల్ల కొంచెం వాబ్లింగ్ అయితే ఉంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇక్కడ నుండి పక్కనే ఉన్న టైగర్స్ చూడడానికి వెళ్ళాం. ఇక్కడ కూడా 2 టైగర్స్ అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా ఇవైతే బయటికి రాలేదు, ఎక్కడో లోపల నుండి లోపలికి వెళ్ళినాయి. సో మన అదృష్టం బాగుండి ఇప్పుడే ఆ టైగర్స్ బయటికి అయితే వస్తున్నాయి. అవి నడవడం చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒకసారి ఈ స్లో మోషన్ వీడియో చూడండి, వాకింగ్ ఎంత రాయల్గా ఉందో. అందుకే మేబీ వీటిని రాయల్ టైగర్స్ అంటారు అనుకుంటా. ఇంకా దీని తర్వాత లైన్స్ చూడడానికి అయితే వెళ్ళాం. సో ఉన్న జూమ్ అంతా ఆన్ చేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. కొంచెం వాబ్లింగ్ ఉంది కానీ ఫొటోస్ మాత్రం కొంచెం క్లారిటీగా వచ్చాయి చూడండి. సో ఇక్కడ నుంచి ఆ తర్వాత బైసన్స్ అయితే కనబడ్డాయి. ఇవే బాహుబలి బర్రెలు అనమాట. బాహుబలిలో రానా ఫైట్ చేసింది ఐ థింక్ ఈ బర్రెలతోనే. సో ఇవి కాకుండా కొన్ని జింకలు, వైట్ జింకలు అయితే కనబడ్డాయి. ఇవే హిపోపాటమస్. ఫుడ్ పెట్టినట్టున్నారు, బిజీగా ఉన్నాయి. క్రోకోడైల్స్, మొసళ్ళు. సో ఇక్కడ నుండి వరుసగా 4 కంపార్ట్మెంట్స్లో మొత్తం ఈ మొసళ్ళు అయ్యే ఉన్నాయి. వా. సో ఈ బయాలజికల్ పార్క్ యాక్చువల్గా కొంచెం చిన్నదే, అరౌండ్ 1 కిలోమీటర్ రేడియస్ ఉంటుంది. బై వాక్ తిరగలేని వాళ్ళ కోసం ఈ బగ్గీ కూడా ఏర్పాటు చేశారు. మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం వాళ్ళే మనల్ని బగ్గీలో తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారనమాట. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ కోతులు కూడా ఉన్నాయి. ఈ కోతిని చూసారంటే ఎగ్జాక్ట్గా సేమ్ ఆంజనేయ స్వామి ఫేస్ లాగే ఉంది. సో ఇంక లాస్ట్గా ఈ ఎలుగు బండిని చూసి రిటర్న్ అయిపోయాం. సో ఇక్కడ నుండి మ్యాంగ్లూర్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ పబ్బాస్కి అయితే వెళ్ళాం. మ్యాంగ్లూర్ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. సో ఒక కట్లెట్ ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏంటంటే మనకు కస్టమైజ్డ్ ఐస్ క్రీమ్ స్కూప్స్ అయితే తీసుకోవచ్చు. సో మేము ఇప్పటిదాకా తిన్న ఐస్ క్రీమ్స్ అన్నింటిలో ఇదే ది బెస్ట్ అనమాట. సో మ్యాంగ్లూర్కి వెళ్తే మాత్రం కన్ఫామ్గా ఇది తప్పకుండా ట్రై చేయండి. అక్కడ నుండి ఈరోజు నైట్ స్టే చేయడానికి మేము బుక్ చేసిన హోటల్కి అయితే వెళ్ళిపోయాం. సో ఈరోజు మేము బుక్ చేసిన హోటల్ రాయల్ ప్లాజా, మ్యాంగ్లూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో చెక్ ఇన్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. చాలా స్పేషియస్ బెడ్స్ అండ్ సెంట్రల్ ఏసీ అయితే ఉంది ఈ రూమ్కి. చాలా హైజీనిక్గా కూడా ఉన్నాయి. మేబీ ద బెస్ట్ ప్లేస్ నియర్ రైల్వే స్టేషన్ టు స్టే. మేమున్న హోటల్కి దగ్గరలోనే ఈ కైరాలి భవన్ అనే రెస్టారెంట్ అయితే కనిపించింది. సో వెళ్ళి ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ కబాబ్ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో ఫ్రైడ్ రైస్ అయితే ఓకేగా ఉంది, బట్ చికెన్ ఫ్రై అయితే అస్సలు బాగాలేదు. సో ఇంకా ఫ్రైడ్ రైస్ వరకు తినేసి బయటకు వచ్చేసాం.
సో అలా మా డే అయితే కంప్లీట్ అయిపోయింది. రేపు అంటే డే 3లో మ్యాంగ్లూర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ సైట్ సీయింగ్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.